Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము. I have learned in whatsoever state I am, therewith to be content. Philippians 4 chapter 11 verses. నేనే స్థితిలోనున్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. పౌలు గారు ప్రతి విధమైన సౌఖ్యమును త్యజించి చెరలో నుండి ఈ మాటలని రాశారు. ఒక రాజు ఒకనాడు తోటలోనికి వెళ్ళి ఆ ఉదయమునే ఆ చెట్లన్నీ ఎండిపోయి ఉండుట చూశారు. అందుకు కారణమేమని సింధూర వృక్షాన్ని అడిగారు. నేను దేవదారు వృక్షమంత చక్కగాను ఎత్తుగాను లేను కనుక జీవించుటకు నాకు విసుగైపోయినదని జవాబిచ్చారంట. తన దిగులకు కారణమేమని అతడు దేవదారు వృక్షం అడగగా, ద్రాక్షావల్లి వల్ల నేను ద్రాక్ష పండ్లను కాయట్లేదు కనుక నేను బ్రతకదలుచుకోలేదని జవాబిచ్చిందంట. తోటలో చెట్లన్నీ ఇటువంటి జవాబులే ఇచ్చాయంట. ఇంకా చివరికి రాజుగారు ఒక చిన్న పుష్పం దగ్గరకు వచ్చి చూడగా అది చాలా సౌందర్యముగాను సంతోషముగాను వికసించి ఉండుట చూచి, నీవెందుకు విచారంగా లేవని అడగగా అది ఇలాగు జవాబిచ్చాను, నా యజమానుడా, నీకు సింధూర వృక్షము కానీ దేవదారు వృక్షము కానీ కావలసినచో అలాగే నాటియుందు. అయితే నన్ను ఈ స్థలంలో ఇలాంటి ఈ పూల మొక్క నాటితే గనుక నేను అందముగానున్నాను. అంటే ఇక్కడ దేవుడు మనకి ఉపమాన రీతిగా చెప్తున్నది. ఇతరులు గొప్ప కార్యాలు చేయవచ్చును, అయినను నీ పని నీకుంది. అది నీవు చేయగలిగినంత చక్కగా ప్రపంచంలో మరెవ్వరూ చేయలేరు. దేవునికి చెందినవారు ఏ పరిస్థితిలోనున్నను తృప్తిపడి ఉంటారు. ఎలాగనగా వారి జీవితంలో ఏది జరిగినా దేవుని చిత్తమే అని వారు ఇష్టంగా జీవిస్తారు. ఆయన చేయమన్న దానినే వారు చేస్తారు. తమకు కలిగిన సమస్తమును త్యాగం చేస్తారు కనుక వారు 100 రెట్లు ప్రతిఫలము పొందుతారు. మనము కూడా మన జీవితంలో ఏది జరిగినను దేవుని చిత్తమే, దేవుని కొరకు మనం జీవించాలి అనే ఒక తలంపు మనం కలిగి జీవించినట్లయితే మనమందరము కూడా మన జీవితంలో ఇలాంటి 100 రెట్ల ప్రతిఫలాన్ని పొందుకునే వారంగా ఉంటాం. ప్రార్థన. మా నీతికి ఆధారమైన మా దేవా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు తండ్రి. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ మా జీవితంలోనూ మీ యొక్క ఫలమును పొందుకునే వారముగా, నీ ఇష్టాన్ని గౌరవించి నీ చిత్త ప్రకారము జరిగించే వారముగా మా జీవితము ఉండునట్లు అట్టి కృపను అట్టి దయను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.